మాకు డబ్లింగ్ యూనివర్సిటీ వచ్చింది. కాకపోతే Okay. అక్కడ ఏమైందంటే కండిషనల్ లెటర్ వచ్చింది మాకు, నువ్వు డ్యూలింగ్ మళ్ళా రాయాలని. ఓకే ఓకే. అంత కష్టాలు పడి 5 సార్లు 4 సార్లు రాసావు, మళ్ళీ నువ్వు డ్యూలింగ్ రాయాలంటే ఫస్ట్ కన్సల్టెన్సీ వాళ్ళు నాకు ఒక కాలేజ్ అప్లై చేశారన్న, ఈఎస్సిఐపి అని ఒక కాలేజ్ ఉంటుంది ప్యారిస్ నుంచి, ఏంజర్ సిటీ, అది ఆల్మోస్ట్ 220 కిలోమీటర్స్. ఏదైనా కంట్రీ చూజ్ చేసుకున్నాకు ఆ కంట్రీ యొక్క క్యాపిటల్ ఆర్ మెయిన్ సిటీలో చూస్తే మనకి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్రాన్స్ లో ఉంటది అనుకుంటారు కానీ ప్యారిస్ కి ఎంత దూరం అని చూస్తలేరు, ఏదో ర్యాండమ్ గా అప్లై చేసిన వస్తుంది. ప్యారిస్ లో పార్ట్ టైం లో దొరకడం కష్టం, అంటే అవుట్ ఆఫ్ ఫ్రాన్స్ పోతే ఇక అసలు మీరు కట్టిన దాని ప్రైవేట్ యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్ కి కన్సల్టెన్సీ త్రూ పబ్లిక్ యూనివర్సిటీస్ కి ఎంత తేడా ఉండొచ్చు? లైక్ 50% తక్కువ ఉండొచ్చా? ఎలాగా మీకు ఐడియా ఉందా? 50 కాదు అసలు. మీలో చాలా మంది ఎలిజిబుల్ ఉన్నారు పబ్లిక్ యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ కి, మీకు ప్రాసెస్ తెలియక కన్సల్టెన్సీ త్రూ వెళ్ళి డబుల్ పే చేసేయాల్సి వస్తుంది. నా దగ్గర ఒక్క సింగిల్ యూరో అయిపోయే టైంకి నాకు జాబ్ వచ్చింది పార్ట్ టైం. సో వచ్చే వాళ్ళకి రావాలా వద్దా ఫ్రాన్స్? వస్తే ఎలా యూనివర్సిటీ ఎలా జాగ్రత్తలు తీసుకుని రావాలంటాం?